మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా కూలీ. ఇప్పటికే ఈ సినిమాకి ఎంత బజ్ వచ్చిందో మన అందరికీ తెలుసు. అండ్ ముఖ్యంగా ఇందులో పూజా హెగ్డే చేసినటువంటి సాంగ్ హైయెస్ట్ మిలియన్ వ్యూస్ని కూడా సొంతం చేసుకోవడం జరిగింది. బట్ ఈ సినిమాకి సంబంధించి టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదు. ఆ ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మాది కూలీ సినిమాకి కావాల్సినంత బజ్ ఇప్పటికే క్రియేట్ అయిపోయింది. దానికి తోడు పూజా హెగ్డే ఐటమ్ సాంగ్, మోనికా సాంగ్ కూడా ఫుల్ హైలైట్ వ్యూవర్షిప్ సొంతం చేసుకుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంత బజ్ వచ్చినప్పటికీ కూడా సినిమాకి టీజర్ కానీ ట్రైలర్ కానీ ఎందుకు రిలీజ్ చేయలేదు అనే ఒక ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. యాక్చువల్గా రజనీకాంత్ సినిమాకి అవేవో అవసరం లేదనుకుంటా. జస్ట్ ఆయన రజనీ, సూపర్ స్టార్ రజనీ పక్కన సినిమా పేరు వేస్తే చాలేమో అంటే నా ఒపీనియన్ కాదు, కోట్లాది మంది అభిమానుల ప్రేక్షకుల అభిప్రాయం కూడా అదే అయి ఉండొచ్చు. ఇది ఇంకా ఈ సినిమాకి ఎంత హైప్ ఉందంటే, ఒకటి వరుస బ్లాక్ బాస్టర్లు దర్శకుడు లోకేష్ కనగరాజు, సినిమాటిక్ యూనివర్స్ అంటే ఆయన ఒక సినిమాకి సంబంధించిన ఆర్టిస్ట్ని నెక్స్ట్ సినిమాలో క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఏదో ఒక సీన్లో వాడుకునేలా చూపిస్తూ ఉంటాడట. దానికి సంబంధించే ఆయనకి అంత నేమ్ వచ్చేసింది. గతంలో చాలా తలపతి విజయ్ సినిమా కానీ, ఇప్పుడు అంతకుముందు విక్రమ్ లాంటి సినిమాలు కానీ, ఖైదీ అలాంటి సినిమాలు కానీ వరుస ఆయన తీస్తున్న హిట్స్కి సంబంధించి ఒక బజ్ అయితే ఉంది. అయితే సన్ పిక్చర్స్ అంటేనే కళానిధి మారన్ ప్రొడ్యూసర్. సన్ పిక్చర్స్ సన్ బ్యానర్ ఎంత పెద్దదో అంటే, మనం తెలుగులో పెద్ద పెద్దవి ఎలా ఉన్నాయి, అక్కడ తమిళ్లో ది బిగ్గెస్ట్ బ్యానర్ అది ప్రొడ్యూసర్స్. సో ఆ కళానిధి మారన్ ప్రొడ్యూసింగ్లో సన్ పిక్చర్స్గా వచ్చిన సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా. ఇంకెందులో పెద్ద పెద్ద ట్విస్టులు ఏంటి మనకు వినిపిస్తున్నాయంటే, కింగ్ నాగార్జున గారే విలన్ అని కూడా అంటున్నారు. మన రీసెంట్గా లోకేష్ కనగరాజ్ గారు కింగ్ నాగార్జున గారికి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక చిన్న ఫోటో వైరల్ అయింది. అది కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చేసింది. అంటే నాగార్జున లాంటి వ్యక్తి విలనా? అమ్మాయిల కలర్ రాకుమారుడుగా ఉన్న కింగ్ నాగార్జున విలనా? ఇది పెద్ద మన్మధుడు కదా. ఇకపోతే ది గ్రేట్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఉపేంద్ర గారు, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు ఒక కీ రోల్ పోషిస్తున్నారు. ఇది చాలదన్నట్టు మరొక డైరెక్టర్ కమ్ హీరో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ గారు ఒక క్యారెక్టర్. ఓకే, చూడండి ఎంతమంది సూపర్ స్టార్లో. రజనీకాంత్ గారు సూపర్ స్టార్, నాగార్జున గారు ఎంత తక్కువ, ఆయన ఒక సూపర్ స్టార్. ఉపేంద్ర ఎంత తక్కువ, ఈయన ఒక సూపర్ స్టార్. అమీర్ ఖాన్ కూడా సూపర్ స్టార్. ఒక నాగార్జున గారు తప్ప మిగతా ఇద్దరు కూడా డైరెక్టర్ కమ్ యాక్టర్స్ వాళ్ళు. సితారే జమీన్ పర్ కానీ, తారే జమీన్ పర్ కానీ దర్శకులు అమీర్ ఖాన్. ఉపేంద్ర అని మనకి చెప్పక్కర్లేదు, ఏ సినిమా ఎలాంటి బ్లాక్ బాస్టర్ అందరికీ తెలిసింది. ఇప్పటికే వరల్డ్ రికార్డ్ అంటది. కన్నడ ఏ సినిమా ఏది కాదు ఏంటి ఓం సినిమా ఇప్పటికి 550 సార్లు రిలీజ్ అయ్యిందంట. శివరాజ్ కుమార్తో తీసిన సినిమా ఉపేంద్ర గారు. ఇప్పుడు ఉపేంద్ర శివరాజ్ కుమార్ గారు కూడా కలిసి ఒక సినిమా చేస్తున్నారు 45 అని, అది వేరే స్టోరీ. సో అట్లాంటి ది గ్రేట్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఉపేంద్ర, ఇలాంటి దర్శక ప్రతిభ ఉండి అన్ని దర్శకుడు అంటేనే 24 క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉంటుంది కదా. అటువంటి వాడితో చేయించుకోవడం అంటే లోకేష్ కనగరాజు లాంటి వాడికి ఇంకెంత కత్తి మీద సోమం. అదే చాలు కదా హైపు. ఇంకా ట్రైలర్ టీజర్తో సంబంధం ఏముంది? పైగా సూపర్ స్టార్ రజనీ ఒక కళ్ళజోడు పెట్టుకుని ఒక ఫోటో పెడితే నీకు ట్రైలర్ లేదు, గ్లింప్స్ లేదు, టీజర్ ఏం అవసరం లే. ఎప్పుడు మరి 70+ కూడా ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ స్టైల్స్ కానీ ఏంటో మరి నిజంగా గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలా? ఆయన ఎంత ఎదిగినా ఒదుగున్నందుకే భగవంతుడు ఆయనకి అవకాశం ఇచ్చాడు అనుకోవాలా? అట్లా ఉంటాడు అసలు. ఇప్పుడు ఈవెన్ రోబో సినిమాకు కూడా ఓపెన్గా చెప్పాడు, నాతో ఐశ్వర్యరాయ్ గారు చేయడం ఏంటి ఈ ముసలోడుతో అన్నట్టుగా. ఒక రాజస్థాన్లో ఎక్కడ షూటింగ్ అవుతుంటే ఈయన వితౌట్ మేకప్ ఏదో ఉన్నాడంటే, పక్కన కూడా వచ్చి ఆ రాజస్థాన్లో ఒక ప్రేక్షకుడు వచ్చి ఐశ్వర్యరాయ్ హీరోయినా, హీరో ఎవరు అని అంటే ఎవడో మాట్లాడుకున్నాడు. ఆయన పక్కన ఉన్నాడు కదా, బ్లాక్గా ఉన్నాడు ఆ పర్సన్ అంటే, ఐశ్వర్యరాయ్కి బుద్ధి లేదా, ఆడుతూ చేస్తుంది అని మాట్లాడుకుంటారంట వాళ్ళు హిందీలో, రాజస్థానీ భాషలో. అది ఆయన ఓపెన్ అంటే అంత నిరాడంబరంగా ఉండే వ్యక్తి సూపర్ స్టార్ రజనీ. సో
సో ఆ లోకేష్ కనగరాజు మూవీ దానికి తోడు ఆ రజనీ గారి మేనల్డే అనిరుద్ధ్ గారి మ్యూజికల్ అంటే ఒక రకాల సెన్సేషన్. మీరు అన్నట్టు అది పొద్దున్న ఎప్పుడు రిలీజ్ చేశారు, నిన్న నైట్ పొద్దున్న రిలీజ్ చేశారు మోనికా అనే సాంగ్ పూజా హెగ్డేది. అది ఎక్కడ చూసినా అదే టాపిక్ నడుస్తుంది, వైరల్, ఆ రెడ్ డ్రెస్సు, పూజా హెగ్డే అందాలతో మెప్పించింది ఏదో అన్నట్టుగా. అది ఇక్కడ చెప్పుకోవడం ఏంటంటే ఇలాంటి సినిమాకి రేపు August 14th రిలీజ్, కానీ దీనికి టీజర్ లేదు ఇంతవరకు. టీజర్తో పనే ఉంది. ఇప్పుడు తెలుగులో కూడా కొన్ని వచ్చాయంట, రీసెంట్గా కూడా గీత గోవిందము దేనికో టీజర్ లేకుండా సినిమా రిలీజ్ చేశారట. విజయ్ దేవరకొండ లైఫ్ని టర్న్ చేసేసిన సినిమా కదా గీత గోవింద్. ఈవెన్ రష్మిక ఆ తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకోలేదుగా. ఇప్పుడు ఇండియన్ లెవెల్లో కూడా ఇండియన్ క్రష్ అయిపోయింది ఆవిడ, నేషనల్ క్రష్ కదా. సో అట్లా అంటే ఒక్కొక్కరికి ఒక ఆ స్టార్డమ్ ఓవర్ నైట్లో ఎలా చేంజ్ చేస్తుందో చెప్పలేం. బట్ రజనీకాంత్ గారు అంటే ఇప్పుడు పాన్ ఇండియా ఇవన్నీ వచ్చాయి, కానీ ఇవి లేని రోజుల్లో కూడా ఏషియన్ సూపర్ స్టార్ అనేవారు రజనీకాంత్. ఒక అమితాబ్ని, ఒక రజనీకాంత్ని, ఒక చిరంజీవి గారు లాంటి వాళ్ళకి భాషతోని ఒక ప్రాంతీయ ఇప్పుడంటే అన్నీ ఒకే భాష రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు లేనప్పుడు కూడా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యేవి, సబ్ టైటిల్స్తోనూ కొన్నిసార్లు డబ్ చేస్తున్నాం కదా. మరి రజనీకాంత్ గారికి చైనా, జపాన్, అవి ఈస్టర్న్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఆ క్రేజ్, ఆ ఇమేజ్, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, దానికోసం ఆయన పర్టికులర్గా ఒక జపాన్ క్యారెక్టర్ను, ఒక చైనా వాడి క్యారెక్టర్ను ఆయన సినిమాలో పెట్టడం ఏదో చేసి, అంటే అంత బజ్ ఉన్న సూపర్ స్టార్ ఇంకెవరున్నారండి? అంటే ఇంతమంది స్టార్స్ ఉన్నారు కాబట్టి ఈ సినిమాకి ఎలాంటి హైప్ లేదంటారు. ఐ థింక్ ఇదే చాలా ఇంకా హైప్ లేదంటారండి. మీరు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. చెప్తున్నాను కదా, సూపర్ స్టార్ రజనీ, సూపర్ స్టార్ నాగార్జున, సూపర్ స్టార్ ఉపేంద్ర, సూపర్ స్టార్ అమీర్ ఖాన్. ఇందులో 3 సౌత్ సూపర్ స్టార్లు, ఒకడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇంకేం కావాలి? బజ్ ఏం కావాలి? ఏమాత్రం చిన్న స్టోరీ ఎలిమెంట్ ఉన్నా ఎప్పుడో గ్లింప్స్ ఇచ్చారు. ఆయన ఏదో మొత్తం గోల్డ్ కలర్ వాచ్ చైన్తో పాటు ఏదో ఫోన్ మాట్లాడుతూ జస్ట్ వదిలేరు. అదే ఇప్పటికి నడిచిపోతుంది, మళ్ళీ తర్వాత ఏమీ వదలలేదు. రీసెంట్గా పూజా హెగ్డే పాట పెట్టారు, అది విలన్తో పెట్టిన పాటలా ఉంది. అక్కడ విలను డ్యాన్స్ చేస్తున్నట్టుగా చూపించారు. ఇంకేం కావాలి? బజ్. అండ్ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ లోకేష్ కనగరాజు అంటే మరి ఇప్పుడు తెలుగులో రాజమౌళి ఇలాంటి పేర్లలో చెప్పుకుంటున్నారు, తమిళ్లో ఇప్పుడు లోకేష్ కనగరాజు పేరు చెప్పుకుంటున్నారు. కాబట్టి దానికి ఇంకా పర్టికులర్గా బజ్జు ట్రైలరు అవసరం లేదని మేబీ వాళ్ళ ఛాలెంజ్. ఈవెన్ సన్ పిక్చర్స్ వాళ్ళు కూడా అవసరమా అన్నట్టుగా అంటున్నారు. మేబీ ఇలా ఉంటే కూడా ఆడియన్స్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు సన్ పిక్చర్స్ అధినేత కూడా వాళ్ళు అన్నారంట, ట్రైలర్ కూడా కరెక్ట్గా కట్ చేయండి అని. ఇప్పుడు లోకేష్ కనగరాజు అండ్ టీంకి అదొక పెద్ద కత్తి మీద సాంగ్. ఎంతమంది సూపర్ స్టార్లు ఉన్నారు, ఎవరిని చూపించాలో ఎవరిని చూపించకూడదు, చూపిస్తే ఒక బాధ, చూపించుకో